సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైంలో 4 అవుతుంది. సో మమ్మీ మాత్రం యాజ్ యూజువల్ బిజీగా సీరియల్ చూస్తుంది. ఇప్పటిదాకా ఫుల్ అంటే ఫుల్ వర్షం పడి ఆగిపోయింది గైస్. తిప్పి కొడితే ఒక 2 minutes ఒక 120 seconds వాన పడ్డది. చూడొచ్చు ఏ లెవెల్లో పడ్డది, మొత్తం నానిపోయింది. సో వర్షం పడేటప్పుడు వర్షం మీకు ఎదురా అక్కడిక్కడ అయితే గాలి కూడా ఇంట్లో వరకు నీళ్ళు వచ్చినాయి. సో ఇంట్లో స్పెషల్ కెరటన్ కీరా, గరం గరం ఆమ్లెట్, ఇంకా అయితే మాత్రం వైట్ రైస్, ఇంకా జొన్న రొట్టె. సో మమ్మీ ఇప్పటిదాకా తినేసింది మమ్మీ అక్క. సో వాళ్ళ ప్లేట్లు కూడా ఇక్కడ పడుతున్నాయి. సో ఎలుక మాత్రం మస్తు సతాయిస్తుంది. మా మమ్మీ ఒకటే బాధపడుతుంది గైస్. ఏం చేద్దాం, ఎలుక ఏదో ఒక రోజు పని చేద్దాం మనం. సో గైస్ నేనైతే వచ్చే రూట్ ఇదే, మా ఇంటికి వచ్చే రూట్లో. సో నేనైతే ఇంటికి వచ్చే రూట్ ఇదే గైస్. సో ఎవ్రీ టైం ఇక్కడ నేను శివుని గుడి ముంగడ దేవునికి ముఖేష్ అయితే వెళ్తా. సో మనం బతికేదే ఆయన వల్ల గైస్. నేను మార్నింగ్ బయటపోయి రూట్ మాత్రం చాలా హంగామా ఉంటుంది. సో నైట్ కాబట్టి ఇప్పుడు ఏం లేదు గైస్, అంతానం ఏం లేదు. మార్నింగ్ అయితే స్కూల్ టైం అవుతుంది కదా, స్కూల్కి కాలేజ్కి టైం అవుతుంది కదా, అందుకే రోడ్ అయితే ఫుల్ ఉంటుంది. ఇప్పుడైతే ఏముంటుంది గైస్, మామూలుగా అయితే ఉట్టి టైంలో రోడ్ జామ్ ఉంటుంది. సో ఇంకా గణేష్ల పండుగ టైంలో అయితే చూడాలి, మొత్తం టస్కలు నిండిపోతాయి. సో మనం అయితే ఇంటికైతే వెళ్దాం. దమ్ ఉంటుంది గైజ్. కొడుకులు చూసినావు గైజ్, ఇప్పుడే ఎట్టి మా ఆగడాలు వస్తారు గైజ్. మనకి ఏం లేదని చెప్పిగా జస్ట్ స్పీడ్ ఉంటే మాత్రం ఇంతే మాత్రం మనం మీదికే పోతుండే. అలాంటి వాళ్ళు వస్తారు, ఏం చేస్తాం. బండి కూడా హైదరాబాద్లో నడపడం చాలా రిస్క్ గైజ్, చాలా అంటే చాలా రిస్క్. ఇగో రోడ్ల మీద ఆపే ముచ్చట్లు ఉంటాయి ఇక్కడ. ఇది మొత్తం గ్రౌండ్, మా ఇంటి దగ్గర ఉన్నది పెద్ద గ్రౌండ్ ఇది. మన లైఫ్ ఇంకొన్ని వదిలా ఉండు గైస్. సైడ్ అయితే ఏం చేయాలని చెప్పండి. మా లాగా మొత్తం తినే ఐటెంలే ఉన్నాయి షాప్లో అయితే. ఇగో ఇక్కడ కూడా ఒకటి కొత్త షాపు. ఈ రూట్ మాత్రం చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది గైస్. రాత్రి ఇక్కడ చూసి సో స్ట్రైట్ తీసుకొని రైట్ టర్న్ కొడితే మా ఇల్లు అక్కడనే. సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చి చూడవచ్చు 9:30 అవుతుంది టైం. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి గైస్ బాయిల్డ్ ఎగ్స్, వైట్ రైస్, ఇందులో వచ్చేసి ఇంకా చపాతీలు, అంతే గైస్. మా ఇంట్లో అయితే తిని వాడుకున్నారు, ఫుల్ అండ్ ఫుల్ నిద్రలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా మార్నింగ్ చేసి అన్నం వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి సాయంత్రం నుంచి అలసిపోయినారు, ఫుల్ అండ్ ఫుల్ టైర్డ్ అయ్యి ఇంట్లో పడుకున్నారు గైస్. సంతుల్లో మాత్రం ఇది కొత్తగా వచ్చింది, పింక్ వస్తుండే కదా, అది ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇప్పుడైతే వైట్ వస్తుంది. ఏంటది స్మెల్ మాత్రం పిచ్చ క్రేజ్ ఉంది. సో ఫ్రిడ్జ్లో నా గుడ్లను అయిపోగొట్టేసిన ఇట్లా క్యారెట్ అండ్ కీరా స్టాక్ ఉంది గైస్. ఫ్రిడ్జ్ ఎందుకు ఖాళీగా ఉందంటే శనివారం ఎల్లుండి అంగడి పడుతుంది మా ఇంటి దగ్గర, మార్కెట్, చిన్న మార్కెట్. సో అప్పుడు పోయినప్పుడు మమ్మీ మాత్రం కూరగాయలు కావాల్సిన అన్నీ తీసుకొని వస్తుంది. సో మన ప్లేట్ అయితే ఇక్కడ రెడీ ఉంది. సో ఇందులో ఏముంది గైస్, ఇందులో కాకరకాయ కర్రీ. ఎవరు తినలేదు గైస్. మంచి కర్రీ ఎప్పటికైనా జల్ది అయిపోతుంది, మంచి లేకపోతేనే టైం పడుతుంది అయిపోవడానికి, అవునా కదా, అంతే కదా. సో మనమైతే ఫాస్ట్ తినేసాం. వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.